ప్రీమియర్ ప్రోలో ఏఐ ఫీచర్స్ వాడడం చాలా కష్టంగా ఉండేది. అదంతా ఒకప్పుడు మాట. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని ప్లగిన్స్ అయితే వచ్చినాయి. ఆ ప్లగిన్స్‌ని యూజ్ చేసి మీరు డైరెక్ట్‌గా ప్రీమియర్ ప్రోలోనే బీ రోల్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మీ బ్యాక్‌గ్రౌండ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏఐతో మీరు ఏమైతే చేయగలుగుతారో అన్నీ గూడా మీరు డైరెక్ట్‌గా ప్రీమియర్ ప్రో టైమ్ లైన్‌లోనైతే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్లగిన్ ఏంటి? దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? అన్నీ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మీరు క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసుకొని ఇక్కడ హిగ్ఫీల్డ్ అనేసి ఉంటుంది. అది ఓపెన్ చేసుకోండి. హిగ్ఫీల్డ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది కదా! మనం ఈ హిగ్ఫీల్డ్‌లో మీరు చాలా వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుంటారు కదా! సీడెన్ 2.0 ఇవన్నీ వాడుంటారు కదా! నానో బనానా 2 ఇవన్నీ యూజ్ చేయడానికి చాలా మంచి సాఫ్ట్‌వేర్ ఇది. కానీ మనకి ఇది ఫ్రీ కాదు కాబట్టి మనం పెద్దగా యూజ్ చేయం. దీనికి కొంతవరకు ఫ్రీ క్రెడిట్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఆ ప్లగిన్స్ ఎలా ఉంటాయో అదైతే చూద్దాం. ఫస్ట్ హోమ్ పేజ్‌లో ఇక్కడ ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా! తర్వాత ఇక్కడ మిడిల్‌లోకి వచ్చేస్తే ప్లగిన్స్ అని ఉన్నాయి. ఆ ప్లగిన్స్‌ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ అడోబీ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్ రిజాల్వ్ వీటిలి అడోబీకి సంబంధించినటువంటి ప్లగిన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇంకేముంది ఈ ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకోవడం, మన ప్రీమియర్ ప్రోలోకి వెళ్ళిపోవడం. అసలు ఈ ప్లగిన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం అయితే చూద్దాం. హిగ్ఫీల్డ్ ఫోటోషాప్‌ది ఓపెన్ చేశాను. ఒకసారి చూద్దాం మనం. ఇదిగో ఇక్కడ మనకి రివ్యూ చూపిస్తుంది చూడండి. పెయింటింగ్ అదే వేసుకుంటుంది. కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. వేరే మనం ఐడియా ఇస్తే అది డ్రా చేస్తుంది. యాంగిల్స్ చేంజ్ చేస్తుంది. ఇంకా మనం ఏం కష్టపడక్కర్లేదు, అంతా కూడా ఇదే చేసేస్తుంది. జస్ట్ మీరు ఆ ప్లగిన్ని ఫోటోషాప్లో కానీ ప్రీమియర్ ప్రోలో కానీ యాడ్ చేసుకోవడమే. సో ఓకే, ఇప్పుడు మనకి ఫోటోషాప్ అయిపోయింది. ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంది, ప్రీమియర్ ప్రో ఉంది, డావిన్సీ రిజాల్వ్ ఉంది. మనకి ఇవి అవసరం లేదు. ఫస్ట్ మనం ప్రీమియర్ ప్రో అయితే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇవి డ్రా చేసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోద్ది. మనకు కావాలంటే ఈ ట్రాన్సాక్షన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బీ రోల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇలా ఫ్లైట్లో ఉండేలాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇమాజినేషన్ మనకి న్యూయార్క్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయమంటే ఇలా చేంజ్ చేస్తుంది. ఇలా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేయమంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేస్తుంది. ఇలాగ మనం ఏం చెప్తే అదైతే ఇదైతే చేస్తుంది. ఇక టెక్స్ట్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయమంటే ఇలా యాడ్ చేస్తుంది. యాడ్స్ కూడా డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. ఇమేజ్ని అప్స్కేల్ చేస్తుంది, రీఫ్రేమ్ చేస్తుంది. సో మనం చూసాం కదా, ఇక్కడ మ్యాక్కి సంబంధించి, విండోస్కి సంబంధించి కూడా ఉంది. మనం ఏది కావాలితే ఆ ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ డిఎంజీ ఫైల్ అని ఉంది కదా, ఇది మ్యాక్ అయితే చాలా సింపుల్గా వర్క్ అవుతుంది. విండోస్కి అయితే కనుక అది కూడా నేను చెప్తాను. జస్ట్ నేను ఫస్ట్ అయితే దీనిలో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. నాకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేశాను, ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. నా మ్యాక్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ కూడా ఇచ్చాను. ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. దట్స్ ఇట్. చాలా సింపుల్గా అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. మ్యాక్ అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంది. ఇది సింపుల్గా నేను క్లోజ్ చేసుకుంటున్నాను. మనం డౌన్లోడ్ చేసుకున్నది దీనిలోకి అయితే పంపించేస్తున్నాను. మీరు విండోస్ యూజ్ చేస్తుంటే కనుక దీని నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అయితే సింపుల్గా అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ప్రీమియర్ ప్రోలో తీసుకెళ్ళి అక్కడ ఆ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకుంటున్నాను. నేను ఏదో ఒక ప్రాజెక్ట్ని అయితే తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ డాష్ బోర్డ్లో మీకు ఇది కొంచెం సైజ్ పెద్ద చేసి చూపిస్తాను. మీకు ఇక్కడ పైన విండోస్ అని ఉంది కదా, అక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ హిగ్ఫీల్డ్ అని ఉందో చూడండి, అది టిక్ చేయండి. అంతే, మీకు హిగ్ఫీల్డ్ ఎక్స్టెన్షన్ అయితే వచ్చేస్తుంది. హిగ్ఫీల్డ్ ప్లగ్ఇన్ అయితే మీకు ఇలా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు హిగ్ఫీల్డ్లో ఏమైతే వీడియోస్ క్రియేట్ చేసేవారో అన్నీ కూడా డైరెక్ట్గా ఇప్పుడు ప్రీమియర్ ప్రోలోనే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ప్రత్యేకంగా అక్కడ చేసుకుని మళ్ళీ దీనికి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు.